హై ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ ట్యూటోరియల్లో మీరు ఒక సినిమాటిక్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇంట్రోని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని యూస్ చేసి ఎలా తయారు చేయాలో చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, లెట్స్ వాచ్ ది ప్రీవ్యూ. కొన్ని ఇన్విటేషన్లు మీరు చూసే ఉంటారు, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ మన ఛానల్లో అండ్ నా సెకండ్ ఛానల్లో పోస్ట్ చేసి కూడా చూసే ఉంటారు. ఆల్ దోస్ ఆర్ బేస్డ్ ఆన్ 2D గ్రాఫిక్స్ అనమాట. అంటే ఈ ట్యూటోరియల్ వెళ్ళే ముందు ఒక చిన్న బేసిక్ థింగ్ అనమాట. ఇదేంటంటే కంప్లీట్ గా 3D ఎన్విరాన్మెంట్ లో చేసిన ప్రాజెక్ట్. ప్రీవియస్ టెంప్లెట్స్ ఎలా ఉంటాయంటే, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్ గా అది 2D బేస్డ్ అనమాట. అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక స్క్రీన్ అనుకోండి, మీరు ఎడిటింగ్ చేసే స్క్రీన్ అనుకోండి ఇదంతా. సో ఇక్కడ ఎలా ఉంటదంటే ఎక్స్ ఓకే పొజిషన్ అంటే లెఫ్ట్ ఆర్ రైట్ అనేది ఎక్స్ యాక్సిస్ గా ఉంటుంది. అంటే మీరు ఆబ్జెక్ట్స్ ని ఇలా లెఫ్ట్ కి కానీ రైట్ కి కానీ మూవ్ చేస్తారు. అలాగే టాప్ కానీ బాటమ్ కానీ ఇది వై యాక్సిస్. మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు కదా గ్రాఫ్. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్ గా 2D ఎన్విరాన్మెంట్. దీనికి మించి బియాండ్ దాట్ మనం ఏం చేయలేము అనమాట. అంటే ఏ ఎలిమెంట్ అయినా సరే మీరు మూవ్ చేయడానికి ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ టాప్ ఆర్ బాటమ్ ఇదంతా 2D లేయర్ అంటాం. అంటే 2D ఎన్విరాన్మెంట్ ఇది. బట్ 3Dకి వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇంకో డైమెన్షన్ 3 అంటేనే 3 డైమెన్షన్స్ అనమాట. ఎక్స్ వై అండ్ జెడ్ కూడా మనకి ఎనాబుల్ అవుతుంది వైల్ వర్కింగ్ ఆన్ 3D ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఉందా, ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం 2D గ్రాఫిక్స్ అనేది చేసుకోవచ్చు. ఇలా 2Dలో ఎక్స్ అండ్ వై టాప్ అండ్ బాటమ్ మనం మూవ్ చేసుకుంటాం లేయర్స్లో. బట్ ఎప్పుడైతే మనం 3D అంటే ఈ లేయర్కి 3D ఎనాబుల్ చేస్తామో సో మనకి ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇది తీసేద్దాం. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాదు, జస్ట్ ఇది ఒక 3D సాఫ్ట్వేర్ బ్లెండర్. ఓకే, దీంట్లో మీకు అర్థం అవడం కోసం ఏంటంటే దీన్ని నేను రెఫరెన్స్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదా. సో ఈ గ్రీన్ అనేది మనకి వై యాక్సిస్ అండ్ రెడ్ అనేది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇక్కడ కొత్తగా ఏమొచ్చిందంటే మనకి జెడ్ యాక్సిస్. దీంట్లో మనకి టాప్ అండ్ బాటమ్ అనేది వస్తుంది జెడ్ అనేది. ఓకేనా, అంటే డెప్త్ మనకి ఎప్పుడైనా సరే మనం చూసింది ఎప్పుడైనా సరే లెఫ్ట్ టు రైట్ టాప్ బాటమ్ కాకుండా డెప్త్ అంటే కిందకి పైకి. ఒకవేళ మీరు టాప్ వ్యూ అంటే నేను టాప్ వ్యూలో చూస్తున్నప్పుడు ఈ జెడ్ అనేది ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది ముందుకి వెనక్కి కూడా వెళ్తుంది. ఇప్పుడు జెడ్ అనేది ఎనాబుల్లో ఉంటే ఇలా 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 ఓకేనా, రైటు లెఫ్ట్ అండ్ టాప్ బాటమ్ ఇదంతా ఏంటంటే కంప్లీట్గా 3D స్పేస్ అన్నమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం తీసుకునే ప్రతి లేయర్కి 3 డైమెన్షన్ అనే ఆప్షన్ని ఎనాబుల్ చేసుకుంటే మనకి దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయడానికి మనకి పాసిబుల్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఈ 6 ఎలిమెంట్స్ ని నేను తీసుకుంటున్నాను. సో ఇవి పెద్దగా ఏం కాంప్లికేటెడ్ కాదు. మీకు ఎక్కడన్నా ఇవి ఆన్లైన్లో దొరికే, నేను కూడా ర్యాండమ్ గా గూగుల్ సెర్చ్ లో తీసుకున్నాను ఇవన్నీ. ఫస్ట్ ఏంటంటే మనకి ఒక PNG ఫార్మాట్ అనమాట. ఇది ఒక ఫోటోని తీసుకోండి, మీరు దానికి కట్ చేసేసుకోండి ఫోటోషాప్ లో. PNG ఫార్మాట్ లో ఇది ఒక ఎలిమెంట్ తీసుకోండి. అండ్ ఇదేంటంటే ఒక డిజైన్లు అంటారు కదా, మండాల సంథింగ్ ముగ్గు టైప్ ఉంటాయి కదా, వీటిని అంటారు. అండ్ ఏదైనా ఒక టెంపుల్, ఏన్షియంట్ టెంపుల్ ఫోటో ఓకేనా, ఈ ఫోటో ఏదైనా గూగుల్లో మీకు దొరుకుతాయి. అండ్ ఇది గ్రౌండ్ అనమాట, గ్రౌండ్ లేయర్. జస్ట్ మన కింద ఫ్లోర్ కోసం ఇది తీసుకున్నాం. మీరు ఇదే వాడచ్చు, లేదంటే ఏదైనా టైల్స్ కానీ ఏదైనా స్టోన్స్ ఉన్న ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే అండ్ ఇది ఏంటంటే రెడ్ ఫ్యాబ్రిక్, ఇది ఓపెన్ అవ్వదు, MOV ఫార్మాట్లో ఉంది ఓకేనా. అంటే రెడ్ క్లాత్ అనమాట, ఫ్లయింగ్ క్లాత్ అనమాట. ఇది కొంచెం కాంప్లికేటెడ్, మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఇవి సమ్ స్టాక్ ఫుటేజెస్లో ఉండొచ్చు అండ్ గూగుల్లో కూడా ఉంటాయి, విత్ గ్రీన్ స్క్రీన్ ఉంటాయి. రిమూవ్ చేసి మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. అలాగే సమ్ స్నో పార్టికల్స్ అనమాట. ఓకే, ఇలా స్నో ఫాలింగ్ అనమాట. సో ఈ 6 ఎలిమెంట్స్ని యూస్ చేసి నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఆ టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేసానో ఒక స్లైడ్ చూపిస్తాను అనమాట. అంటే మనం దాంట్లో ఒక 12 స్లైడ్లు చేస్తే మనకు ఒక ఇన్విటేషన్ అయింది. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినట్లుగానే ఒక సీన్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ట్యూటోరియల్ ఎంత పెరిగిపోతుంది అండ్ అంత అవసరం లేదు. కాబట్టి మీరు ఒక్క స్లైడ్ ఆర్ ఒక్క సీన్ అనేది మీరు చేయడం నేర్చుకుంటే మీరు ఆటోమేటిక్గా అలాంటివి ఒక 12 క్రియేట్ చేసుకుని అన్ని కంబైన్ చేసుకుని మీరు ఒక టెంప్లెట్ని ఫార్మేట్ చేసుకోగలరు. కాబట్టి ఈజీగా మీకు స్టార్టింగ్ ఇంట్రో సీన్ మాత్రం నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి. 2024 ఫార్మాట్ యూస్ చేస్తున్నాను, కంప్లీట్గా లేటెస్ట్ వర్షన్. సో దీంట్లో ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కంపోజిషన్ క్రియేట్ చేసుకోండి. అంటే కంట్రోల్ ఎన్ ఇస్ ద షార్ట్ కట్. మీరు నా బేసిక్ కోర్సు చూసే ఉంటారు కదా, 2.5 hours బేసిక్ కోర్సు ఉంటుంది. సో మీరు అది ఎప్పుడైనా ఫాలో అవ్వండి. దాంట్లో ఏంటంటే కంప్లీట్ గా 0 నుంచి మనకు బేసిక్స్ అన్ని ఉంటాయి. సో ఇలాంటివి ఏంటంటే మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చెప్పకుండా నేను షార్ట్ కట్స్ చెప్తూ ఉంటాను. కంట్రోల్ ఎన్ కొడితే మీకు కొత్త కంపోజిషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో ప్రీసెట్స్ తీసుకోండి. ప్రీసెట్స్ లో మీరు ఫుల్ హెచ్డి పెట్టుకోండి, 4K పెట్టుకోండి. బట్ మనకి ఏంటంటే రెజల్యూషన్ పెరిగే కొద్దీ మనకి ఆ లోడ్ అనేది మన మిషన్ మీద పడుతుంది, లైవ్ అంటే పీసీ మీద పడుతుంది. సో మనకు అంత అవసరం లేదు. జస్ట్ లెర్నింగ్ పర్పస్ లో మీరు ఇంకా హెచ్డి ఫార్మేట్ లోకి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఒక డీసెంట్ అవుట్పుట్ కోసం అయితే మాత్రం ఫుల్ హెచ్డి యూస్ చేసేయండి. ఎనీ టైమ్ ఫుల్ హెచ్డి ఈస్ ద బెస్ట్ ఫార్మేట్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్. 1920x1080 తీసుకున్న తర్వాత దీనికి మీరు ఒక రీనేమ్ ఇసుకోండి. నేను ఇక్కడ ట్యూటోరియల్ అని పెడుతున్నాను. ఆఫ్టర్ క్రియేటింగ్ ద సీక్వెన్స్, ఫస్ట్ మన ఫుటేజ్ ని ఇంపోర్ట్ చేసుకుందాం ప్రాజెక్ట్ లోకి. ఓకే, లేదంటే 1 by 1 మీరు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నా అప్పుడు 1 by 1 మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఏం కావాలనేది ఒక ఐడియా ఉంది కాబట్టి ఈ 6 ఫుటేజ్ని నేను ఈ ప్రాజెక్ట్లోకి డ్రాగ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చెప్పాను కదా, ఒక టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు ప్రాజెక్ట్లోకి డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, దాని యొక్క రెజల్యూషన్ అనేది ఎక్కువ ఉన్నా, మన ప్రాజెక్టు సీక్వెన్స్ రెజల్యూషన్ అనేది తక్కువ ఉన్నా మనకి ఇలా ఫిట్ అవ్వదు అనమాట. మీరు దీన్ని ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనం కంప్లీట్గా 3D ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతాం కాబట్టి మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లేయర్ ప్యానల్ చూడండి. ఈ లేయర్ ప్యానల్లో మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో లాస్ట్లో ఒక క్యూబ్ ఉంది కదా, 3D లేయర్ అలౌస్ దిస్ లేయర్ టు బి మ్యానిపులేటెడ్ ఇన్ 3 dimensions. సో నేను చెప్పినట్లు స్టార్టింగ్లో చెప్పినట్లు ఇప్పుడు ఈ 2Dలో ఉన్న ఈ లేయర్కి మనం 3 dimension అనేది ఎనాబుల్ చేస్తే మనకు అది 3D ఎన్విరాన్మెంట్లో మనకు అది యాక్ట్ అవుతుంది. సో ఇది క్లిక్ చేయండి. సో కొంతమందికి మీకు ఒకవేళ ఆ ఆప్షన్ కనుక కనిపించకపోతే మీరు ఏం చేస్తారంటే కింద ఇక్కడ లాస్ట్లో ఒక 4 ఐకాన్స్ ఉన్నాయి. ఓకే, 4 ఐకాన్స్లో ఎనాబుల్ ఉన్నాయో లేవో చూసుకోండి. అంటే ఏం ఎనాబుల్ ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ది ఎనాబుల్ ఉంటే మనకి ఈ ఆప్షన్స్ అన్ని వస్తాయి అప్ టు 3D. అండ్ సెకండ్ది వచ్చేసి మనకి మోడ్స్ వస్తాయి. అంటే మల్టిప్లై కానీ ఓవర్లే మోడ్స్ ఉంటాయి. మనకు ఫోటోషాప్లో మీరు ఐడియా ఉంటుంది. అండ్ నేను బేసిక్ కోర్స్లో కూడా చెప్పాను, ఒకసారి చూడండి. సో ఈ మోడ్స్ అనేది ఎనాబుల్ అంటే ట్రాక్ మేట్స్ కూడా ఇందులోనే వస్తాయి. సో నెక్స్ట్ ఐకాన్ ఏంటంటే ఇన్, అవుట్, డ్యూరేషన్, స్ట్రెస్. సో ఇదేంటంటే మనకి దీని యొక్క టైమ్ లైన్స్, టైమ్ స్టాంప్స్ ఇక్కడ చూపిస్తా ఉంటాయి. అండ్ లాస్ట్ వచ్చేసి రెండర్ టైం. అంటే సపోజ్ ఈ లేయర్, ఇప్పుడు ఈ లేయర్ మనకు తీసుకున్న ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని మనం యొక్క కంపోజిషన్ లో రెండర్ చేయడానికి 166 milliseconds టైం పడుతుందని చూపిస్తుంది. అదే మీరు ఏదైనా హెవీ ప్రాజెక్ట్ తీసుకున్నారనుకోండి, అందులో ఒక్కొక్క లేయర్ కి ఒక్కొక్క ఎఫెక్ట్ యూస్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ ఎఫెక్ట్స్ ఉన్న లేయర్ ని రెండర్, ఇది బాగా ఎక్కువ మనం అప్లై చేసేసాం ఎఫెక్ట్స్ ని, అంటే జస్ట్ యూ వాంట్ టు నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు రెండర్, అలాంటిది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ ఐకాన్ కనుక మీరు ఎనాబుల్ చేస్తే దాని యొక్క రెండర్ టైం అనేది ముందే చూపిస్తుంది మనకి. సో మీరు కంప్లీట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రెండర్ చేసి ఇంకా అవ్వట్లేదు అని ఫీల్ అవ్వకుండా ముందే మీరు ఏ లేయర్ కి ఎంత రెండర్ టైం అనేది పడుతుంది అని తెలుసుకుంటే మీరు ఆ యొక్క ఎఫెక్ట్ అవసరమా కాదా అనేది డిసైడ్ చేసుకుని, ఒకవేళ అవసరం లేని ఎఫెక్ట్ ని మీరు డిజేబుల్ చేసేసుకుని ఒక ప్రాజెక్ట్ ని తొందరగా రెండర్ అవ్వడానికి ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ రెండర్ టైం అనేది చూసుకోవచ్చు. సో మనకి ఈ కేసులో మనకి ఈ టైం డ్యూరేషన్ అవసరం లేదు, రెండర్ ప్రాపర్టీస్ అవసరం లేదు, ట్రాక్ మీట్లు కూడా అవసరం లేదు. ఓన్లీ నేను ఫస్ట్ లేయర్ ప్రాపర్టీస్ మాత్రం, ఇది మాత్రం మేము ఎనాబుల్ చేశాను. సో మీరు ఒకవేళ కనబడకపోతే మాత్రం మీరు ఇది చూసుకోండి. వన్స్ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని 3D చేశాక ఇక్కడ దీని యొక్క ప్రాపర్టీస్ చూడండి. సో మీకు ఇది ప్రాపర్టీస్ ఇక్కడ కనబడకపోతే విండోలో ఇక్కడ ఉంటుంది చూడండి, ప్రాపర్టీస్ అనేది ఎనాబుల్ చేసుకుంటే మీకు ఇక్కడ సెపరేట్ గా, అంటే ఇక్కడ కూడా ఉంటది. మీరు ఇక్కడ కింద ట్రాన్స్ఫార్మ్ లోకి వచ్చేస్తే, లేయర్ కింద ట్రాన్స్ఫార్మ్స్కి వస్తే ఇది సేమే. బట్ ఏంటంటే లేటెస్ట్ వర్షన్ లో ఎలా ఇచ్చారంటే దీనికంటూ సెపరేట్ గా ఒక విండో ఇచ్చేసారనమాట. అంటే ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ వచ్చేసినప్పుడు ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి వీ కెన్ ఈజీలీ యాక్సెస్ ది ప్రాపర్టీస్. బట్ మీకు ఇక్కడ ఒక 10-20 లేయర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క లేయర్ కి మనం వెళ్ళి ఆ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయడానికి మనకి ఇక్కడ ఉన్న స్పేస్ లిమిటెడ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని సెపరేట్ ఆప్షన్, సెపరేట్ విండో, డాక్బుల్ విండో లాగా ఇక్కడ ఇచ్చారనమాట. సో నేను చెప్పేటప్పుడు మాత్రం ఇక్కడన్నా చెప్తాను, నో ఇష్యూ. సో మీకు ఏంటంటే ఓల్డర్ వెర్షన్ లో ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు కాబట్టి నేను ఇక్కడ ఒకసారి చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీరు కనుక లేటెస్ట్ వెర్షన్ యూస్ చేస్తుంటే యూ కెన్ యాక్సెస్ దేర్. ఓకే, ఇప్పుడు 3D లేయర్, ఇది 3D లేయర్ చేసాం కాబట్టి పొజిషన్ దగ్గర కానీ, స్కేల్ దగ్గర కానీ, ఇంకా ఈ యాంకర్ పాయింట్ దగ్గర ఓరియంటేషన్, ఇక్కడ మొత్తంలో మీకు 3 ఆప్షన్స్ వచ్చేసినాయి. ఒకవేళ నేను గనక ఇది 3D కాదు 2D లేయర్ అనుకుంటే ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి. అంటే పొజిషన్ XY అండ్ టాప్ అండ్ బాటమ్, స్కేల్ కూడా అంతే 2
2 ఆప్షన్సే ఉంటాయి, వర్టికల్ స్కేల్ అండ్ హారిజాంటల్ స్కేల్. ఓకే, ఈ 2 ఆప్షన్సే ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు 3D ఎనాబుల్ చేస్తారో ఇక్కడ ఎక్స్ రొటేషన్, వై రొటేషన్, జెడ్ రొటేషన్ అన్ని వస్తాయి అనమాట. మీకు ఇంకా అర్థం అవటానికి సపోజ్ ఈ పొజిషన్ చూసారా, ఈ పొజిషన్ లో మీరు XY, ఓకేనా, ఇది అండ్ పైకి కిందికి. బట్ ఈ 0 ఉంది చూసారా, అదే జెడ్ అంటే డెప్త్, ముందుకి వెనక్కి వెళ్తుంది. ఇది సపోజ్ నేను ఇది పెంచాను అనుకోండి, ఇలా పెంచుకుంటూ వెళ్తే అది ఇమేజ్ మనకి కరెక్ట్గా ఉంది. మనకి అది ఎలా ఉంటుందంటే చూడడానికి, నేను దాని యొక్క స్కేల్ని మోడిఫై చేస్తున్నట్టు ఉందంటే, దాని యొక్క సైజ్ని అంటే పెద్దగా ఉన్నది నేను సైజ్ తగ్గించినట్టు మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ అది వెనక్కి వెళుతుంది, 3D స్పేస్లో అది వెనక్కి పంపిస్తున్నాం మనం. ఓకేనా, దాన్ని కనుక మనం 0 చేస్తే ముందుకు వస్తుంది, -50 చేస్తే ముందుకు వస్తుంది, ఓకేనా, +50 చేస్తే బ్యాక్ వెళ్తుంది. బట్ 0 ఉంటే ఏంటంటే మన స్క్రీన్ మీద ఉన్నట్టు లైన్. సో మీకు ఇక్కడ ఇంకా అర్థం అవడానికి ఈ కింద 1 వ్యూ 2 వ్యూ అని చెప్పి కొన్ని వ్యూస్ ఉంటాయి చూసారా, ఇక్కడ మీరు 2 వ్యూ ఇక్కడ 2 విండోలు మనకైతే వచ్చినాయి. ఇంకొంచెం స్పేస్ చూపిస్తాను మీకు. ఓకేనా, 2 విండోలు మనకు కనబడుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ కెమెరా వ్యూ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా యాక్టివ్ లో ఉంది. బట్ మనం ఇక్కడ ఏం పెట్టుకోవాలంటే కింద ఆప్షన్స్ లో ఫ్రంట్, లెఫ్ట్, టాప్, బ్యాక్, అంటే మీరు చూసే ఈ 3 డైమెన్షన్ ని మీరు ఎటు నుంచి చూడాలి, యాంగిల్ అనమాట. ఓకేనా, ఇది కస్టమ్ వ్యూ పెడుతుంది. కస్టమ్ వ్యూ అంటే మనకు నచ్చినట్టు మనం సెట్ చేసుకునేటట్టు ఈ వ్యూ అనమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు కనుక దీని యొక్క జెడ్ వాల్యూ పెంచుతుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ ఇమేజ్ ని నేను ఇప్పుడు జెడ్ వాల్యూ తగ్గిస్తున్నాను. తగ్గించడం ఎందుకు, డైరెక్ట్ గా 0 చేస్తున్నాను. మీరు ఫస్ట్ చూసినట్లు ఇప్పుడు మీరు చూసారు ఎట్లా, ఇక్కడ చూడండి. అంటే మీరు చూసేది ఫ్రంట్ వ్యూలో ఇలాగే ఉంటది, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఇది ఎగ్జాక్ట్ గా మీరు చూసే వ్యూ. ఇదే నేను ఈ జెడ్, ఈ బ్లూ కలర్ యారోని నేను పట్టుకుని ముందు కంటే మీరు ఇక్కడ యువతల సైడ్ కెమెరా వ్యూ చూడండి, ఫ్రంట్కి వస్తుంది. అండ్ దీన్ని ఇలా బ్యాక్ పంపిస్తుంటే ఇది ఇలా బ్యాక్ వెళ్తుంది. అంతేగాని దాని యొక్క స్కేల్ మారట్లా, మనం ఏమి సైజ్ పెంచట్లా. ఓకేనా, ఇలా బ్యాక్ వెళ్ళిపోతుంది. మనం చాలా ఎక్కడో బ్యాక్ పెట్టేసాం కానీ ఇక్కడ వ్యూలో మనకి చుట్టూ బార్డర్లో ఇది ఉండిపోయింది, ఏంటి బ్లాక్గా ఉండిపోయింది. ఇప్పుడు మీరు స్కేల్ పెంచుకోవచ్చు ఇలా. అంటే ఏంటంటే అది స్క్రీన్కి ఎక్కడో దూరంలో ఉంది, బట్ దాని యొక్క స్కేల్ అనేది మన స్క్రీన్కి సరిపడంత ఫోటో అదే అలా అయిందనమాట. ఓకేనా, ఒకవేళ ఇది మళ్ళీ మీరు స్క్రీన్ ముందుకు తీసుకురావాలనుకోండి, ఇందాడున్న పొజిషన్కే తీసుకొచ్చాం, బట్ దాని యొక్క స్కేల్ వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ జూమ్లో మనకు కనిపిస్తుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మీరు ఏంటంటే ఈ 3D ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేస్తున్న కొద్దీ మీకు అది అలవాటు అయిపోతుంది. సో మీకు ఏంటంటే జస్ట్ ఇక్కడ బేసిక్ నాలెడ్జ్, ఈ ట్యూటోరియల్ కోసం మీకు బేసిక్ నాలెడ్జ్ కోసం నేను ఇదంతా చెప్తున్నాను. దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కెమెరా గైడ్ అని చెప్పి నేను చేస్తాను. ఎందుకంటే కెమెరా ఎలా వర్క్ అవుతుంది, 3 డైమెన్షన్లో ఎలిమెంట్స్ని మనం కెమెరా ఎలా ట్రాక్ చేయాలి, ఇలాంటి ఒక బేసిక్ గైడ్ అనమాట. మొత్తం కంప్లీట్గా దాని గురించి కంప్లీట్ గైడ్తో నేను ఇంకో వీడియోతో అయితే ఖచ్చితంగా చేస్తాను. సో అప్పటి వరకు ఏంటంటే ఓన్లీ ఈ ట్యూటోరియల్ పర్పస్ కోసం మీరు ఇది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ సింగిల్ వ్యూకి వచ్చేసాను అండ్ ప్రీవియస్ సెట్టింగ్స్ అన్ని రీసెట్ చేసేసాను. ఇప్పుడు మీకు నేను ఎవ్రీ లేయర్ని ఇలా చెప్తూ ఉంటాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఈ పొజిషన్ అనేది అంటే మనకు ఖచ్చితంగా ఒక మంచి పిల్లర్ కోసం అనమాట, ఏదైనా ఒక మంచి పిల్లర్ వ్యూ. ఓకేనా, ఇది బాగున్నాయి కదా, ఒక అంటే అంతా బాగుంది, బట్ ఏంటంటే ఈ సైడ్ డార్క్గా కొంచెం ఒక 4-5 పిల్లర్లు కనబడేటట్టు నేను ఒక వ్యూ సెట్ చేసుకున్నాను. మనకి బేస్ కూడా కావాలి, అంటే మనకి ఇట్లా గ్రౌండ్ కనబడేటట్టు ఒక బేస్ అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడు జెడ్ వాల్యూ చూడండి, నేను ఎంత కావాలంటే అంతకు నేను వెనక్కి పెడుతున్నాను. ఇంత సరిపోతుంది మనకి వ్యూ. ఇప్పుడు చూడండి, ఇది ఎంటైర్ ఫోటో అండ్ మనకు కావాల్సిన వ్యూ ఇంతే పెట్టుకున్నాం. ఇది ఈ లేయర్ అనమాట, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం దీని మీద ఒక ఫ్లయింగ్ క్లాత్ అనమాట, అంటే ఒక ఫ్లయింగ్ రెడ్ క్లాత్ అనమాట. రెడ్ క్లాత్ని తీసుకుందాం, దీని మీద డ్రాగ్ చేద్దాం. ఇది ఫ్లయింగ్ క్లాత్, ఒకసారి ప్లే చేసి చూడండి. ఇలా దీన్ని కూడా 3D ఎనాబుల్ చేయండి. ఈ లేయర్కి 3D ఎనాబుల్ చేసి దీని యొక్క ప్రాపర్టీస్, ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇది కొంచెం స్క్రీన్కి పక్కకు పెట్టండి. ఓకే, కొంచెం కింద. అండ్ దీన్ని ఏం చేస్తామంటే కొంచెం ముందుకి, స్క్రీన్ బాగా ముందుకి పెట్టండి. అంటే ఇలా సరిపోతుంది. ఒకసారి ప్లే చేసి చూడండి. ఇలా ఉంటుంది. అండ్ దీన్నే ఇంకోటి డ్రాగ్ అన్న చేయండి, లేదంటే దీన్నే మనం కంట్రోల్ D కొడితే డూప్లికేట్ అవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ అండ్ ఫ్లిప్ హారిజాంటల్. ఓకే, ఇది క్లిక్ చేస్తే అది ఫ్లిప్ అవుతుంది, మనకి ఇలా ఫ్లిప్ అవుతుంది. దీని యొక్క ప్రాపర్టీస్ వెళ్ళండి, సేమ్ ఇందాకలాగానే మనం పొజిషన్, ఈ పొజిషన్ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ పొజిషన్ అండ్ కొంచెం
230. ఓకే, ఇంతైతే సరిపోతుంది. లేదంటే 250 పెడదాం ఇక్కడ. అండ్ ఇది కొంచెం వెనక్కి పెడదాం. ఇదేం లేదు, అటు క్లాత్ ఇటు క్లాత్ లాగా. సో గుర్తుపెట్టుకోండి, నేను ఎవ్రీ లేయరు 3D ఎనాబుల్ చేస్తున్నాను, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి గ్రౌండ్ కావాలి అంటే ఇక్కడ ఏదైనా ఒక గ్రౌండ్ అనేది ఫిక్స్ చేద్దాం. సో దానికోసం నేను దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. దీన్ని కూడా 3D చేశాను. మీకు ఇక్కడ చెప్పినట్టుగానే మనం ఈ లేయర్ని 3Dలో ఇప్పుడు అది మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇలా కనిపించేది మనం ఇలా మూవ్ చేయొచ్చు, ఇలా మూవ్ చేయొచ్చు, వెనక్కి ముందుకి ఇలా చేయొచ్చు కదా. అలాగే దాన్ని ఇలా చేయొచ్చు. ఓకేనా? అంటే మీకు హ్యాండ్స్తో చెప్తున్నాను కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ ఉందనుకోండి, ఇది మీకు కనిపిస్తుంది, ఇది ఇలా. దీన్ని మీరు ఇలా చూపించవచ్చు. అంటే ఒక గ్రౌండ్ లాగా, ఒక లేయర్ని ఒక గ్రౌండ్ లాగా ఇలా చూపించవచ్చు. దానికోసం మనం ఓరియంటేషన్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఈ ఓరియంటేషన్ ఉందనుకోండి, ఇది ఇలా. ఇప్పుడు చూడండి, నేను దాన్ని కనుక ఇలా చేంజ్ చేస్తే ఇలా మారచ్చు దీన్ని. సో దీన్ని నేను కొంచెం ఇలా కిందకి పెడుతున్నాను అనమాట. ఇక్కడ పెడుతున్నాను. ఈ జెడ్ బటన్ ఎక్కడైనా మనం చేయొచ్చు, అండ్ ఇక్కడ పొజిషన్లో కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక మీరు జెడ్ అని మూవ్ చేస్తే అది ఇలా ఉంటుంది అనమాట, పైకి కిందకి ఇలా. ఓకేనా? ఎస్. అండ్ ఇది కొంచెం పొజిషన్ చేంజ్ చేస్తున్నాను. సో మనకేంటంటే ఈ కార్నర్లకు వెళ్ళేటప్పటికి కొంచెం గ్యాప్స్ కనబడుతుంది. సో దానికోసం ఏం చేస్తానంటే ఈ స్కేల్ కొన్న చైన్ సింబల్ ఉంది కదా, దీన్ని మీరు డిజేబుల్ చేయండి. అంటే ఇది ఎనాబుల్ ఏంటంటే మీరు స్కేల్ చేసినప్పుడు అన్ని డైమెన్షన్లు అంటే అన్ని కార్నర్స్లు 4 కార్నర్స్ అని ఈక్వల్గా స్ట్రెచ్ అవుతాయి అండ్ ఈక్వల్గా స్కేల్ డౌన్ అవుతాయి. అలాగే ఇది మనం తీసేసామనుకోండి, ఏ యాంగిల్ అంటే మీరు విడ్త్ని స్కేల్ చేయాలనుకుంటే విడ్త్ మాత్రమే పెరుగుతుంది, హైట్ని స్కేల్ చేయాలనుకుంటే హైట్ మాత్రమే పెరుగుతుంది. సో నేను ఇక్కడ విడ్త్ని స్కేల్ చేస్తున్నాను. అంటే మనకి ఇలా ఉంది, అక్కడ కొంచెం కార్నర్లు కనిపిస్తున్నాయి అని చెప్పి నేను ఇలా. ఓకేనా? ఒక 200 ఇస్తున్నాను, 200. అండ్ ఇది కూడా మనం ఒక స్కేల్ పెద్దగా పెంచుతుంది అనమాట. మనకు కొంచెం ఆ టైల్స్ కానీ ఆ గ్రౌండ్ బాగా కనబడాలి కాబట్టి. ఓకేనా? అండ్ మీరు ఇంకొంచెం కింద పెట్టవచ్చు, ఇది ఇక్కడ పెట్టవచ్చు. అండ్ ఓరియంటేషన్ కొంచెం తిప్పుదాం అనమాట దీన్ని. అంటే మంచి క్రాక్స్ అనమాట, మనకి నీట్గా కెమెరాకి మంచిగా గ్రౌండ్ కనబడడానికి ఒక 94 ఇదైతే పెట్టాను. అంతేలే, ఇంకేం దీన్ని డిస్టర్బ్ చేయదు మనం. ఓకే, ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం చూడడానికి ఎలా ఉందంటే ఇది ఒక టెంపుల్, అండ్ టెంపుల్ కింద గ్రౌండ్ అండ్ ఫ్లయింగ్ ఒక 2 క్లాత్స్ ఎగురుతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం చూపించడానికి ఒక మెయిన్ ఎలిమెంట్ని తీసుకుందాం. అదే మనకి ఈ గణేష్ ఫోటో అనమాట. ఇది కింద పడిపోయింది, పైన పెడదాం. ఓకేనా? దీన్ని ఏం చేస్తారంటే మీరు ప్రీ కంపోజ్ చేయండి. ప్రీ కంపోజ్ మెయిన్ అని పెట్టాను, అంటే మెయిన్ ఎలిమెంట్ మనకి ఇక్కడ టెక్స్ట్ అన్నా ఉండొచ్చు, ఇంకేదన్నా పెట్టుకోవచ్చు. మెయిన్. మీరు దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆ బ్యాక్గ్రౌండ్లో మండలా ఉంది కదా, దాన్ని పెట్టండి. ఇలా పెట్టండి. అంటే మీరు మాన్యువల్గా మీరు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మనకి. జస్ట్ ఒక 2 లేయర్లు తీసుకుంటారు, ఈ లేయర్ కింద అది పెడతారు. అదే మీరు ఈ టాప్ పెట్టారు అనుకో, దీని మొహం మీద పడుతుంది, మొత్తం ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో దాని కింద పెడతారు, బ్యాక్గ్రౌండ్లో అది ఉంటుంది. బట్ మనకేంటంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం దీనికి యానిమేట్ చేయాలంటే వెనకాల కొంచెం గాడ్కి ఇలా ఉంటాయి కదా, గాడ్ రేస్ కానీ మనకి ఇలా ఒక రొటేషన్ అనేది ఇద్దాము. అండ్ దీనికి కూడా ఒక మంచి ఎఫెక్ట్ అనేది ఇద్దాం. ఓకే, దీనికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక బ్లర్, అంటే ఏదైనా రొటేషన్లో ఉన్నప్పుడు కొంచెం బ్లర్గా రావాలి కదా. నేను ఏం చేస్తానంటే రాడికల్ బ్లర్ అని కొడుతున్నాను. ఓకే, రాడికల్ బ్లర్. సో మీరు ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ ప్యానల్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏదో చిన్న ప్లగ్గిన్ వాడతాను. మామూలుగా లేయర్ను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ స్పేస్ కొడితే మనకు కావాల్సిన ప్లగ్గిన్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాంటిది ఎఫెక్ట్స్ కన్సోల్ అంటాం మనం, దాన్ని నేను యూజ్ చేస్తాను. ఇక్కడే మనం రాడికల్ టైప్ చేసుకుని తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత వచ్చు అంటే ఒక 15 అమౌంట్ ఇద్దాం. ఇది మరి మనకేంటి ఎలా ఉందంటే కంప్లీట్ చాలా ఫాస్ట్గా ఉంది కదా, ఇది వద్దు మనకి, ఈ ఎఫెక్ట్ వద్దు.
రాడికల్ ఫాస్ట్ బ్లర్ తీసుకుందాం, ఇలాంటిది తీసుకుందాం. సో ఇక్కడ ఇదేంటంటే మనకు ఎంత ఇచ్చాం మనం, ఒక 15 కదా, 15 అయితే సరిపోతుంది. ఓకే, 15 కూడా ఎక్కువ, మనకేంటంటే ఈ సైడ్లు పోతున్నాయి. ఓకే, ఇది సరిపోతుంది మనకు, ఒక 4, 3 ఇది సరిపోతుంది. సో దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే మనం గ్లోయింగ్ ఇవ్వాలి, కొంచెం గ్లో ఎఫెక్ట్ ఇద్దాం, కింద పెడదాం. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఈ గ్లోలో కూడా మనకు మంచి, ఓకే ఇక్కడైతే వైట్ ఉంచేద్దాం, అండ్ కింద డార్క్లో మాత్రం ఒక మంచి వామ్ లుక్ ఇద్దాం. చూడడానికి ఇది బాగుంది. ఇప్పుడు దీనికి రొటేషన్ ఇద్దాం. దానికోసం ఏంటంటే మీకు ఇది ఎలా చెప్పొచ్చు అంటే, సపోజ్ మీరు ట్యుటోరియల్ ఎంత పెరిగిపోతుంది, మనం ఏదైనా సరే ఒక ప్రాపర్టీస్ని మ్యానిపులేట్ చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి రొటేషన్ ఇస్తానన్నా కదా, నేను దీనికి చెప్పినట్లుగా స్టార్టింగ్లో రొటేషన్ దగ్గర కీ ఫ్రేమ్ పెట్టుకుని 0 ఉంచేసి, అండ్ ఆ సీన్ ఎంతవరకు ఉంటే అంత, ఒకవేళ 2 minutes ఉందనుకో, 2 minutes ఇచ్చేసి ఒక రొటేషన్ ఇచ్చేసాం అనుకో, హై వాల్యూ బాగా ఇచ్చేసాం అనుకో, ఇచ్చేసి కీ ఫ్రేమ్స్ పెట్టుకుంటే మనకు స్టార్టింగ్ నుంచి ఇలా చూస్తుంటే అలా తిరుగుతూ ఉంటుంది. ఇది సింపుల్ యానిమేషన్ అండ్ ఎవ్రీబడి నోస్ దట్. కాకపోతే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మనకి ఫ్లెక్సిబుల్ గా, అంటే ఇంకొంచెం మనకి అడ్వాన్స్ లెవెల్లో మనం ఇదేం చేయొచ్చు అంటే, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కోడ్ ఇవ్వాలి. ఓకేనా, వాటిని ఎక్స్ప్రెషన్స్ అంటారు. నేను దీని మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను, ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది వెరీ 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 క్రూషియల్ పార్ట్ అనమాట. దాంతో మన వర్క్ ఫ్లో అనేది వెరీ స్మూత్ గా వెళ్తుంది. సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ అబౌట్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఓకే, దీనికోసం ఏం చేస్తారంటే, మీరు ఆల్ట్ క్లిక్ చేసి ఏ ప్రాపర్టీని అయితే మనం యానిమేట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాపర్టీ యొక్క కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. అంటే ఈ క్లాక్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ కోసం ఒక కాలం అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే, టైం ఇంటూ సపోజ్ ఒక 50 ఇచ్చి ఒకసారి మీరు ప్లే చేసి చూడండి. 50 అనేది పర్టికులర్ ఒక వాల్యూ, అది అంటే ఏంటంటే 50 ఇస్తే ఈ స్పీడ్ తిరుగుతుంది కదా. అది నేను ఇక్కడ ఒక 10 ఇచ్చాను అనుకోండి, 10 ఇచ్చి ప్లే చేస్తున్నాను అంటే స్లోగా తిరుగుతుంది. అదే నేను టైం ఇంటూ 100 ఇస్తున్నాను, ఫాస్ట్గా తిరుగుతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 50 ఇస్తున్నాను. అంటే మన కంపోజిషన్కి అది డీసెంట్ రొటేషన్ అనమాట, చాలా బాగుంటుంది అది. ఓకే, ఇక్కడ వరకు మనకి ఈ మెయిన్ అనేది అయిపోయింది. ఇది మెయిన్ కంపోజిషన్ మనకి. దీన్ని మీరు క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకుని ఇక్కడ ఇది ఏం చేస్తారంటే, దీన్ని కూడా 3D చేయండి. 3D చేసి స్కేల్ మీరు ఒక 30 పెట్టండి ప్రస్తుతానికి. ఓకే, పైన ఉంది కదా అది, మీరు దీన్ని కాసేపు డిజాబుల్ చేసేయండి. మనం లాస్ట్లో కెమెరా యానిమేట్ చేసుకునే టైంకి మనం దాన్ని పెట్టుకుందాం. లేదు ఇప్పుడే కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసేద్దాం అనుకుంటే, దీన్ని మీరు ఏం చేస్తారంటే, ప్రస్తుతానికి అది గాల్లో ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే గ్రౌండ్ మీదకి తీసుకురండి. గ్రౌండ్ మీదకి ఎలా తెలుస్తుందంటే, మీరు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఇదే కదా గ్రౌండ్ మనకి, అంటే పొజిషన్. ఓకే, నేను ఇలా అంటే గ్రౌండ్కి టచ్ అవుతున్నప్పుడు కరెక్ట్గా ఆపేసాను. ఇది ఇక్కడ గ్రౌండ్ మీద పెట్టాను నేను, ఎగ్జాక్ట్గా సెంటర్లో. దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు, బట్ ఉంచుకోవచ్చు. కాకపోతే దీని యొక్క స్కేల్ని కొంచెం తగ్గించుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ లాస్ట్లో దీన్ని ప్రాపర్టీస్ అనేది మనం మ్యానిపులేట్ చేద్దాం, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు నౌ కెమెరా సెటప్. మనం కెమెరా సెటప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ మీ టైం లైన్ కూడా మనకి ఇది 2 minutes డ్యూరేషన్లో ఉంది. మనకి ఇంత అవసరం లేదు, మీరు ఏదైనా ఒక 5 seconds డ్యూరేషన్ ఉన్నా సరిపోతుంది. ఓకేనా, రైట్ క్లిక్, న్యూ కెమెరా. సో ఈ కెమెరాలో మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడు 35mm పర్లేదు, 35mm అండ్ 2 node కెమెరా ఒకటి చూసుకుని క్లిక్ ఓకే. సో వన్స్ మీరు కెమెరా చేసిన తర్వాత, ఈ కెమెరా నేను ఇందాక చెప్పినట్టు కెమెరాలో కూడా మనకి అడ్వాన్స్ లెవెల్ మోడిఫికేషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ కెమెరాని క్రియేట్ చేసుకుని దాని యొక్క రిగ్ అనమాట, అంటే దాని కంప్లీట్గా సపరేట్ సెటప్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ బేసిక్గా మీకు తెలియాలంటే, ఎవ్రీ యానిమేషన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ విల్ బీ క్రియేటెడ్ ఇన్ దిస్ కెమెరా ఓన్లీ. అంటే మనం ఈ కెమెరాని ఏం టచ్ చేయకుండా దీనికి సపరేట్గా డమ్మీ నల్స్ అనేది మనం క్రియేట్ చేసుకుని దాంట్లో యానిమేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కెమెరా మెయిన్ ప్రాపర్టీని మనం డిస్టర్బ్ చేయకుండా. బట్ మీకు అది అర్థం కాకపోవచ్చు, అందుకని నేను ఈ యానిమేషన్ అంతా కలిపి నేను దీంట్లోనే చెప్తాను. అంటే కెమెరా పొజిషన్, ఇప్పుడు ఇలా ఈ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్స్ కానీ ఇవన్నీ యానిమేషన్స్ అన్ని మనం దీంట్లోనే చూద్దాం. విత్ ఇన్ కెమెరాలోనే నేను ఆ యానిమేషన్ అంతా నేను క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ మనం ట్యూటోరియల్స్ కానీ నెక్స్ట్ ఏదైనా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు మీరు ఆ కెమెరా సెటప్ కంప్లీట్ డిఫరెంట్ కెమెరా సెటప్స్ అనేది కూడా మనం ట్రై చేద్దాం. సో ఫర్ టైం బీయింగ్ మనం ఈ ట్యూటోరియల్ పర్పస్ అయితే మాత్రం విత్ ఇన్ దిస్ కెమెరాలో క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ కెమెరా తీసుకోండి అండ్ దీన్ని డ్రాప్ డౌన్లో దీని యొక్క ఇవన్నీ ఉన్నాయి చూసారా, ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ. ఓకేనా, ఇందులో ఈ పొజిషన్ నుంచి
అండ్ ఓరియంటేషన్ ఇవన్నీ మీరు ఒకసారి కీ ఫ్రేమ్స్ ఎనాబుల్ చేసుకోండి. అంటే మనం ఇందులో ఏది మోడిఫై చేస్తామో తెలియదు. మోస్ట్లీ పొజిషన్ అండ్ ఓరియంటేషన్ ఉంటుంది అండ్ XYZ రొటేషన్ ఏమి ఉండవు. బట్ మీరు ఎనాబుల్ చేసి పెట్టుకుంటే ఇన్ కేస్ మీరు ఏమైనా మోడిఫై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక కీ ఫ్రేమ్ అనేది మనకి క్రియేట్ అయ్యి రెడీగా ఉంటుంది. సో యానిమేషన్లో మీకు చిన్న బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు కీ ఫ్రేమ్ ఎనాబుల్ చేసాం కదా, దాంట్లో మీరు సపోజ్ ఇలా ఉంది ఇక్కడ అండ్ 3 seconds దగ్గర కర్సర్ పెట్టి మీరు మళ్ళీ దాన్ని ఇలా సైడ్ రొటేషన్ చూపించారనుకోండి, ఒకసారి మీరు ప్లే చేసి చూడండి, ఒకసారి చూడండి మళ్ళీ ఒక స్టార్టింగ్ దగ్గర కీ ఫ్రేమ్ పెట్టి మనకి ఎక్కడైతే రొటేషన్ అవ్వాలో అక్కడ వరకు మీరు ఇలా పెడితే మీకు నీట్గా అది ప్లే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీరేం చేస్తారంటే పొజిషన్ అంటే మీరు స్టార్టింగే జూమ్ నుంచి పెట్టుకున్నా పర్లేదు, అంటే సపోజ్ ఇలా పెట్టుకున్నా పర్లేదు, లేదంటే కంప్లీట్గా జూమ్ అవుట్ ఇలా కంప్లీట్గా ఈ జూమ్ అవుట్లో ఒక కీ ఫ్రేమ్ పెట్టుకుని అండ్ 5 seconds దగ్గర ఇందాక మీరు పెట్టినటువంటి ఇది డిలీట్ చేస్తున్నాను, 5 seconds దగ్గర లేదంటే 4 seconds దగ్గర దీనిని మీరు ఒక జూమ్ అంటే కంప్లీట్గా మనకు ఆ ఫోటో వరకు ఇలా పెట్టేస్తే పొజిషన్ కీ ఫ్రేమ్ అనేది మనకి ఎనాబుల్ అయింది. అంటే ప్రాపర్గా ఫ్రేమింగ్ అవ్వలేదు, మనకు ఆ మెయిన్ ఎలిమెంట్ అనేది ఫ్రేమ్లోకి రాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇలా పెట్టేసి మళ్ళీ ఎండింగ్కి వెళ్ళిపోయి దీని యొక్క పొజిషన్ ఇలా అంటే నేను ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా నేను ఎనాబుల్ చేస్తున్నాను, కీ ఫ్రేమ్ మీద మనం మిస్ చేసాము. ఓకే, ఎగ్జాక్ట్గా సెంటర్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేదా ఐ డోంట్ నో, బట్ ఏంటంటే మనం ఇక్కడ వన్స్ మనం స్టార్టింగ్ ఫ్రేమ్ దగ్గర మనం కెమెరా పెట్టుకుని ఎక్కడి నుంచి అయితే యానిమేషన్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నామో మీరు ఆ కరెక్ట్ ఫ్రేమ్ సెట్ చేసుకోండి. ఎన్ని సెకండ్ల యానిమేషన్ ఉండాలనుకుంటున్నామో అన్ని సెకండ్ల దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ మీరు పర్ఫెక్ట్గా ఆ వ్యూ అనేది కావాలి కాబట్టి అక్కడ వరకు మీరు ఇచ్చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక 2 ప్రాపర్టీస్ కంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పొజిషన్కి 2 కీ ఫ్రేమ్లు జనరేట్ అవుతాయి అండ్ ఈ ఓరియంటేషన్ ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే అది ఎక్కడ తీసుకోవట్లేదు. ఓకేనా, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ బాగుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మినిమైజ్ చేసుకుందాం అండ్ ఇక్కడ కింద కెమెరా ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కొన్ని సినిమాటిక్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ ఫోకస్ కానీ ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు సపోజ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది నేను ఎనాబుల్ చేశాను. ఓకేనా, ఎనాబుల్ చేసి దాని యొక్క ఫోకస్ డిస్టెన్స్ ఉంది చూసావా, ఆ డిస్టెన్స్ని మనం కనుక అంటే ఆ ఎలిమెంట్స్తో మనం కనుక ప్లే చేస్తే ఏమైందంటే ఆ ఎలిమెంట్ని ఫోకస్ చేయడం అనమాట. ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఇది సపోజ్ 1370 పిక్సెల్స్ ఉంది. ఒకవేళ నేను ఇది పెంచుతున్నాను అనుకోండి, ఒక 2000 4000 చేసేసాను అనుకోండి, మీకు ఇక్కడ ఏం తెలియట్లా ఎందుకంటే అపర్చర్ అనేది 17 ఉంది, నేను అది పెంచుతున్నాను. ఇప్పుడు తెలుస్తుందా మీకు? ఇప్పుడు సపోజ్ అపర్చర్ వచ్చేసి నేను ఒక 1000 పెట్టాను అనుకోండి. ఓకేనా, ఇప్పుడు చూసారా బ్లర్ చూసారా? ఇప్పుడు ఈ బ్లర్ని ఇలాగే ఉంచి నేను ఫోకస్ చేస్తున్నా, అంటే ఫోకస్ని మూవ్ చేస్తున్నా. మీరు కెమెరా యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇలా. ఓకేనా, ఇంత 2645 దగ్గర మనకు ఆ వినాయకుడు కరెక్ట్ ఫోకస్లో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇదంతా కరెక్ట్ ఫోకస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది. అంటే ఈ మెయిన్ ఆబ్జెక్ట్ అనేది మనకి 2558 సపోజ్ 2560 పెడదాం. 2560 పిక్సెల్స్ దగ్గర మనకి వినాయకుడు అనేది బొమ్మ ఫోకస్ అయ్యింది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు మనం ఎంతవరకు యానిమేట్ చేసుకున్నాం అంటే మనం 4 seconds దగ్గర యానిమేట్ చేసాం కదా. ఈ 4th second దగ్గరికి వచ్చాం. 4th second దగ్గర ఫోకస్ దగ్గర
స్టాప్ వాచ్ మీద క్లిక్ చేయండి కీ ఫ్రేమ్. ఇప్పుడు ఈ 2560 వాల్యూ అనేది మనకి ఫోకస్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇందాక వినాయక బొమ్మ ఎక్కడ ఉందంటే లాస్ట్లో ఉంది. అంటే మనం ముందుకెళ్ళాం, కెమెరాతో ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఫోకస్ కూడా దీనిని మాత్రం ఫోకస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఫోకస్ని తగ్గిద్దాం. అంటే 2560 కదా మనం ఇందాక గుర్తుపెట్టుకున్నది. దానిని మెల్లగా ఈ వినాయకుడి మీదకి వచ్చేటట్టు జస్ట్ మీరు ఒక 10 వాల్యూ చొప్పున మీరు ఇలా పెంచుకుంటూ వెళ్తే మీకు ఎక్కడో చోట అది ఒక స్వీట్ స్పాట్ దగ్గర మీకు అది తెలుస్తుంది. ఇది ఫోకస్. ఓకేనా? ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఫోకస్ అయింది. సేమ్ 3rd సెకండ్స్ దగ్గర, ఓకేనా, 3rd సెకండ్ దగ్గర కూడా మీరు ఓకేనా కరెక్ట్గా మనకి యానిమేషన్ అనేది మనకు వచ్చే టైంకి మనకి ఇది ఫోకస్లోకి వస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రెడ్ క్లాత్ అనేది గ్రౌండ్లోకి దిగిపోతుంది కిందకి. సో అది కొంచెం వైడ్గా ఉంది, మనకి అనీవెన్ అనమాట. అది దాన్ని ఏం చేస్తామంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసి రొటేషన్ ప్రాపర్టీస్లో మీరు ఎక్స్ రొటేషన్, వై రొటేషన్ ఉంది కదా, దీంట్లో మీరు యూజ్ చేసి మీరు ఇలా జెడ్ రొటేషన్ని మీరు ఇలా పెట్టచ్చు పైకి, ఇలా అంటే గ్రౌండ్ మీద నుంచి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్ సార్ మళ్ళీ కెమెరా ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాను, ఫోకస్ దగ్గరికి వస్తున్నాను. ఈ స్టార్టింగ్లో ఉన్నాం, మన కెమెరా ఏదో ఒకటి ఫోకస్ చేయాలంటే మనం ఇప్పుడు ఈ వినాయకుడిని ఫోకస్ చేసేటప్పుడు మనకి క్లాత్ అడ్డం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ క్లాత్ కూడా మనకు ఫోకస్లోకి రావాలి. మీరు ఫస్ట్ టార్గెట్గా ఈ రెడ్ క్లాత్ అనేది ఫోకస్ చేసుకోండి. ఓకేనా? రెడ్ క్లాత్ అనేది ఫోకస్ అయింది. మెల్లగా మీరు ఈ క్లాత్ దాటి మీరు అటు వెళ్ళే టైంకి, అంటే ముందుకు వెళ్ళే టైంకి ఆటోమేటిక్గా వినాయకుడు అనేది బొమ్మ మనకి ఫోకస్లోకి వస్తుంది. అండ్ మీరు ఇంకొంచెం అంటే 5-3 సెకండ్స్ వరకు మీరు కొంచెం ఇంకా యానిమేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, బట్ ముందే చెప్తున్నాను మీకు హై ఎండ్ కాన్ఫిగరేషన్ అయితే కావాల్సి వస్తుంది. ఇప్పుడు నా సిస్టమ్ ఎంత హై ఎండ్ అయినా సరే ఇది ప్లే అవ్వడానికి చాలా టైం పడుతుంది, రెండర్ అవ్వడానికి మనకి ఇలా. ఎందుకనంటే మనం కొంచెం 3D స్పేస్లో ఉన్నాం అండ్ ఇక్కడ మీకు కనిపించే ప్రతి ఎలిమెంట్ రెండర్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇది 2 డైమెన్షన్ కాదు కదా, డెప్త్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చిన యానిమేషన్స్ కానివ్వండి, మనం ఇచ్చిన ఈ కెమెరా మూవ్మెంట్, ఫోకస్, వీటికి ఎక్కువ మనం రెండరింగ్ టైం అనేది తీసుకుంటుంది. మీరు హై ఎండ్ పీసీ ఉంటే మీకు ఈజీగా అవుతుంది. బట్ లెర్నింగ్ పర్పస్ అయితే ఓకే, మీరు దీని మీద ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే మాత్రం మంచి కాన్ఫిగరేషన్ ఉండాలి ఇలాంటి యానిమేషన్ చేయడానికి. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు సాటిస్ఫై అయ్యారనుకోండి, ఈ యానిమేషన్తో మీరు సాటిస్ఫై అయ్యారనుకోండి. ఓకే, మనం ఇప్పుడు కొంత లైటింగ్తో వర్క్ చేద్దాం. లైటింగ్ సెటప్ అంటే కెమెరా యానిమేషన్ అయిపోయింది, ఇప్పుడు లైటింగ్. సో రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ లైట్. ఈ లైట్లో కూడా మనకి పాయింట్ లైట్ తీసుకోండి, పాయింట్ లైట్ వైట్ కలర్ తీసుకోండి. ఓకేనా? వన్స్ మీరు లైట్ ఎనాబుల్ చేయగానే మనకు అప్పుడు వరకు ఉన్న ఎన్విరాన్మెంట్ లైటింగ్, అంటే ఇప్పుడు వరకు మనం ఏ సెటప్ చేయలేదు లైటింగ్, బట్ ఇప్పుడు లైటింగ్లోకి మనం స్టార్ట్ అయ్యాం కాబట్టి ఈ యొక్క సెటప్, ఎన్విరాన్మెంట్ సెటప్ అంతా కంప్లీట్గా 0 అయిపోయి మనం ఇచ్చే లైటింగ్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఓకేనా? వన్స్ ఒక లైటింగ్ సెటప్ చేసుకున్న తర్వాత దాని యొక్క పొజిషన్ అనేది మీరు చేంజ్ చేసుకోండి. అంటే కొంచెం వెనక్కి. ఓకేనా? అంటే ఏంటంటే కంప్లీట్గా మనకి ఈ బ్యాక్ ఇది ఈ టెంపుల్ అయితే ఏదైతే ఉందో మనం దానికోసం పెట్టుకున్నాం. అక్కడ ఆ లైట్ని అక్కడ పెట్టాము. అండ్ కొంచెం గ్రౌండ్ మీద కూడా పడాలి. బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో లైట్ క్రియేట్ చేద్దాం. లైట్ 2. ఓకే, ఇంటెన్సిటీ ఒక 100 పెడదాం. క్లిక్ ఓకే. ఓకే ఇచ్చిన తర్వాత దీని యొక్క ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో మన పొజిషన్ వచ్చి ఇది కొంచెం నేను మామూలుగా చెప్పట్లేదు, జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను. మనకి ఎలా అయితే బాగుంటుందో చూసి అది అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఒక ఓకే. అండ్ ఇప్పుడు ఇంకో లైట్, అంటే మనకు త్రీ లైట్స్ సెటప్ అనేది చేసుకుందాం. దీనికి వచ్చేసి మనకి కొంచెం వామ్ లైట్ చూస్తున్నాను నేను. ఓకే, ఈ లైట్ తీసుకుందాం, వామ్ కలర్. ఇంటెన్సిటీ ఒక 130 ఆర్ 135 ఇద్దాము. దీని యొక్క పొజిషన్ చూద్దాం. ఓకే, ఇక్కడ వరకు అయితే ఒక సెటప్ చేసుకున్నాం.
బట్ ఏంటంటే మనకు కొంచెం స్టార్టింగ్ అండ్ లైట్ ఫోకస్ కూడా మనకి బాగా పెరిగిపోయింది ఇక్కడ, అండ్ మెయిన్ ఎలిమెంట్ మీద పెరిగిపోయింది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మెయిన్ ఎలిమెంట్ని స్కేల్ మీరు డౌన్ చేసుకోవచ్చు. స్కేల్ కొంచెం డౌన్ చేయొచ్చు. ఎంత 25 ఉంది ప్రెసెంట్ అయితే, మీరు దాన్ని 20 అయినా చేయొచ్చు. ఆర్ లేదంటే ఈ పక్కన మనకి ఒక ఇది ఉంది చూసారా, ఈ ఐకాన్ ఫర్ కాంప్ లేయర్ కొలాప్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫర్ వెక్టార్ లేయర్ కంటిన్యూస్లీ రాస్టరైజ్, దీన్ని మీరు టిక్ చేయండి. టిక్ చేస్తే ఏమైందంటే ఎగ్జాక్ట్గా అది ఆ లేయర్ అనేది అక్కడున్న కాంప్కి కొలాప్స్ అయ్యి మనకు నీట్గా ఒక ఫ్రేమ్లో కూర్చుంటుంది. ఈ రెడ్ ఫ్యాబ్రిక్ అనేది మనకు కొంచెం వేడిగా ఉంది, ఇది ఇట్లా పెడదాం. సో ఇక్కడ ఈ వినాయకుడిది కొంచెం లైటింగ్ ఎక్కువైంది, మనకి తగ్గి. ఓకే, ఒక డిఫరెంట్ సెక్షన్ అంటే లైట్ మీకు కావాల్సినట్టుగా మీకు లైట్ సెటప్ అంతా మూడు లైట్లు అనేది మనం పెట్టుకున్నాం. ఏముండదు, అది కూడా 3 డైమెన్షన్లే. నేను ఏంటంటే ఒకటి బ్యాక్గ్రౌండ్లో పెట్టాను, అంటే ఈ బొమ్మ వెనక పెట్టాను, అండ్ వచ్చేసి ఒక సైడ్ ఫిల్ లైట్ కింద ఇది పెట్టాను, అండ్ మెయిన్ లైట్ కింద ఈ వామ్ కలర్గా ఫ్రంట్ సైడ్ అంతా పడడానికి 3 లైటింగ్ సెటప్లు అయితే చేశాను. ఓకే, లాస్ట్గా మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఇంకొంచెం ఈ ఫ్రంట్ ఈ షాడో పడింది చూసారా, మీరు ఇక్కడ కావాలనుకుంటే మీరు ఒక లైట్ అయితే పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ లాస్ట్గా ఏంటంటే నేను స్నో పార్టికల్స్ ఉన్నాయి చూసారా మనకి, ఇవి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇదంతా బ్లాక్ కలర్లో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ ఎనాబుల్ చేస్తే మనకి మోడ్స్ వస్తాయి. ఏం చెప్పాను కదండి అక్కడ మోడ్, దీంట్లో మనం స్క్రీన్ మోడ్ పెట్టచ్చు. ఓకే, స్క్రీన్ ఆర్ యాడ్ మోడ్ పెడితే మనకేమవుతుందంటే ఆ బ్లాక్ అంతా కట్ అయిపోయి మనకి ఈ స్నో పార్టికల్స్ మాత్రమే చూపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఓకే రైట్. ఇది ప్లే అవ్వడానికి మనకి టైం పడుతుంది, బట్ ఫైనల్ అనేది చూపిస్తాను. ఓకే, దానికంటే ముందు మీరు ఒకవేళ ఈ అవుట్లుక్తో మీరు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అంటే సమ్ లైటింగ్ ఇష్యూస్ వచ్చి మీకు సరిగ్గా కుదరలేదు అనుకోండి, లైటింగ్ సెట్ చేయడం ఏదో మిస్ అవుతుంది మనకి అనుకున్నప్పుడు ఒక అడ్జస్ట్ లేయర్ క్రియేట్ చేసి మీరు కర్వ్స్ తీసుకోండి, అంటే కలర్ అడ్జస్ట్మెంట్, ఫైనల్ కలర్ అడ్జస్ట్మెంట్స్. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కొంచెం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. మీరు అంటే మీకు కావాల్సినటువంటి లుక్ రాలేకపోతే దాన్ని మీరు కొంచెం స్లైట్ అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఒక సినిమాటిక్ లాగా వస్తుంది అనమాట. అంటే అంత అవసరం లేదు, కొంచెం అండ్ ఇక్కడ కొంచెం. ఓకేనా, ఇక్కడ పైన కింద స్కోప్ ఒక బ్లాక్ బార్స్ ఉంటాయి కదా, స్కోప్ ఒకటి యాడ్ చేస్తే కంప్లీట్ సినిమాటిక్ లుక్ అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, బట్ ఇక్కడ ఈ క్లాత్ చూసారా, ఈ క్లాత్ దగ్గర ఏదో అనీవెన్గా గీతలు అయితే ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ ఏంటంటే అవి అక్కడ సరిగ్గా పర్ఫెక్ట్ లైటింగ్ లేదు కాబట్టి మనకు సంథింగ్ ఒక అనీవెన్ సర్ఫేస్ లాగా అనిపిస్తుంది. అది మీరు దానికోసం ఏం చేస్తారంటే కొంచెం దాన్ని కనబడకుండా ఇట్లా పక్కకు పెట్టేసుకోండి. ఫిక్స్ చేయొచ్చు, నో ఇష్యూ, బట్ టైం టేకింగ్ ప్రాసెస్. మీరు తర్వాత ఫిక్స్ ఇలా ఏదైనా ఒక సర్టన్ వ్యూలో మీరు అది చూసి మీరు క్లోజ్ చేసి. సో ఇక్కడ బాగా లైటింగ్ డామినేట్ చేస్తుంటే మీరు ఈ లైట్ సెటప్ మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చి ఒక 100 ఉన్న వాల్యూస్ని మీరు డౌన్ చేసుకుంటే ఈ లైటింగ్ అనేది తగ్గుతుంది మనకి, ఎక్కువ బ్రైట్నెస్ లేకుండా. ఇక్కడ కూడా 150 ఉంది కాబట్టి 125 మేబీ. ఓకేనా, లేదంటే ఇది బ్యాక్గ్రౌండ్ లైటింగే కాబట్టి ఇక్కడ 200 ఇవ్వండి, ఈ బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఇలా మీరు డీసెంట్గా ఒక లైట్ లుక్ అయితే తీసుకురావచ్చు. సో ఒకసారి ఫైనల్ అవుట్పుట్ చూద్దాం. ఒకవేళ మీరు ఈ ఫుల్ ప్రాజెక్ట్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. బట్ ఒకవేళ మీది హై ఎండ్ పీసీ కాకపోతే ఈ ప్రాజెక్ట్ని పర్చేజ్ చేయొద్దు. నాది హై ఎండ్ పీసీ అయినా సరే ఈ ప్రాజెక్ట్ రెండర్ అవడానికి చాలా టైం పట్టింది. సో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ రెండర్ ఇష్యూస్. ఒకవేళ మీకు హై ఎండ్ పీసీ ఉంటేనే మీరు ఈ ప్రాజెక్ట్ని పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.